ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పవర్ సప్లై ప్లాన్లపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో అధికారులకు కీలక సూచనలు చేశారు. వచ్చే వేసవిలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న వేసవిలో అంతరాయం అనే మాట తలెత్తకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. వేసవి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా సీఎండీల నుంచి ఎస్సీల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తూ రానున్న వేసవిలో సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఈ సమావేశాల్లో వివరించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 108 తరహాలోనే విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 1912 వ్యవస్థ నిర్వహణ, ప్రచారానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో వచ్చే మార్చిలో పీక్ డిమాండ్ 6328 మెగావాట్ల పవర్ సప్లై చేయడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో పీక్ డిమాండ్ తట్టుకునే విధంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. సబ్స్టేషన్ల వారీగా ఓవర్లోడ్ సమస్యల్ని గుర్తించి ముందుగానే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన న్యూ ఎనర్జీ పాలసీతో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీని కేబినెట్ లో పెట్టాం, అసెంబ్లీలో పెట్టాం, అన్ని చోట్ల ఒక నిర్ణయం చేశాం, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాం, అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. 4 గోడల మధ్యలో కూర్చొని మనం రాయటం కాదు, అసలు దేశంలో ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. దానికి కావాల్సిన పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టమని ప్రత్యేకంగా పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రావడానికి అనుగుణంగా ఉండేటట్టుగా న్యూ ఎనర్జీ పాలసీని ఈరోజు తీసుకొని వచ్చాం. ముందస్తుగా అన్ని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందజేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా అన్నారు. సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా అందించే ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. లోడ్ మానిటరింగ్ చేస్తూ సబ్స్టేషన్లలో కావాల్సిన సామర్థ్యం మేరకు పవర్ ట్రాన్స్ఫార్మర్లను పెంచుతున్నామని ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ వివరించారు. ముందస్తు యాక్షన్ ప్లాన్తో వేసవిలో అంతరాయం లేకుండా చూస్తామన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు.